అనుదినము దేవుని వాక్యమును ధ్యానించుచున్న మనకు ఈ దినము కొరకై దేవుని వాక్యము 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనంలో చూద్దాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే. దేవుని చిత్తానుసారముగా మనమేది అడిగినను మనకు వాటిని అనుగ్రహించును అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని చిత్తానుసారము ఎప్పుడు జరుగుతుంది అంటే, ఆయన ఆజ్ఞలను మనము పాటించినప్పుడు. 5వ అధ్యాయములో పై వచనాలు చూసినప్పుడు, 2వ వచనంలో చూసినప్పుడు, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచు ఉన్నామని దానివల్లనే ఎరుగుదాము. దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే మనము ప్రేమించి వాటిని అనుసరించి నడుచుకుంటామో, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడలుగా దేవుడు మనల్ని అనుమతించి సంతోషపరిచే దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఈ వాక్యంలో చూసినప్పుడు 14వ వచనంలో, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, దేవునిని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమై ఉంటుంది అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రథమంగా ఇక్కడ మనకు ఈ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. మనకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడండి. అవి సెలెక్టెడ్ కమాండ్మెంట్స్. అందులో ఒకటి మీరినను 10 ఆజ్ఞలు కూడా నీవు పాటించట్లేదు అని దేవుని వాక్యం ఖండితంగా చెప్తుంది. ఇక్కడ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను మీరిన దేవుణ్ణి మనం ప్రేమించే వారం కాదంటున్నాడు ఇక్కడ దేవుడు. ఆ 10 ఆజ్ఞల్లో ఉన్న గొప్పతనము, 10 ఆజ్ఞల్లో ఉన్న యొక్క మరి ఎంతో ఖచ్చితము ఇక్కడ దేవుడు మనకి ఆజ్ఞల రూపంలో మనకు దేవుడు గొప్ప సహాయం చేశాడంటాను నేను. ఆ ఆజ్ఞలే లేకపోతే మరి మనిషి కట్టడి లేకుండా తప్పిపోయిన వాడుగా ఉంటాడు. దేవుని గొప్ప భాగ్యం ఏంటంటే, మనం దేవుని యందు నిలిచి ఉండుట. ఆయన ఏమైతే ఆజ్ఞలు ఇచ్చాడో, ప్రభువు 10 ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మనం ఎప్పుడైతే చదువుకుంటామో, ఆ ఆజ్ఞలన్నీ కూడా మనకు మరి తెలిసిన వారమై ఉన్నాం. ఎంతోమంది దేవుని ఆజ్ఞలు వారికి తెలియకనే ఉన్నారు. తెలిసిన వారు తప్పిపోయిన వారు ఉన్నారు. దేవుని ఆజ్ఞలంటే సామాన్యమైనవి కాదు, అది ఎంతో ఖచ్చితమైన ఆజ్ఞలవి. ఆ ఆజ్ఞలు ఎప్పుడైతే మనం అనుసరిస్తామో, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆయన నామమును బట్టిన కలిగిన ధైర్యము అంటున్నాడు. దేవుని నామము ఉన్నతమైన నామము, పరిశుద్ధమైన నామము. అందుకే ఆయనకు ఒక గొప్ప మరి నిత్యము దేవదూతలు నీవు పరిశుద్ధుడవు 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 అని రేయింబగళ్ళు స్తుతింపబడుచున్న, కొనియాడబడుతున్న దేవుడు మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. అందుకనే ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అని మరి దేవుని పేరట నిత్యము, దేవుడు ఎప్పుడు నిత్యము స్తుతింపబడుచు ఉన్నాడు. మరి లార్డ్ ఆఫ్ ద హోస్ట్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. అంత గొప్ప నామము కలిగిన వారమై ఉన్నాము. అందుకు ఇక్కడ మీరు ఆయన నామమును బట్టి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా, దేవుని చిత్తమును ఎరిగినప్పుడు ఆయన చిత్తములోనికి రావాలి అంటే ఆయన పాదముల దగ్గరకు రావాలి. ఆయన పాద సన్నిధిలో మనం ప్రార్థించే వారముగా, వేచి ఉండే వారముగా, నిరీక్షించే వారముగా, ప్రేమ కలిగిన వారముగా ఉండాలని మరి దేవుని వాక్యంలో ఉంది. అందుకే ఈ అధ్యాయంలో పై వచనాల్లో మరి దేవుని యొక్క ఆజ్ఞలనుతో ఆరంభించాడు. ఇక్కడ ఈ 1 యోహాను గ్రంథంలో 5వ అధ్యాయంలో ఆజ్ఞలతో ఇక్కడ ఆరంభించినప్పుడు, ఆయన చిత్తానుసారముగా మీరు ఏది అడిగినా, నేనేది అడిగినా మరి నేను మరి విశ్వాసముగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుచున్నాడు. ఆయన మన యందు సంతోషిస్తున్నాడు అని మనం ఎప్పుడైతే అనుకోగలుగుతామో అంటే, దానికి ముందు చేయవలసింది ఆయన ఆజ్ఞలను ఆచరించుట, ఆయన్ని మనం విశ్వసించుట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఆయన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు కనుక
మరి ఆయన రక్షకుడై ఉన్నాడు గనుక ప్రభువుని మనం సేవించే వారముగా ఉన్నాం. గనుకనే ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన ఆయన చిత్తములో ఏది అడిగినను మనకు ఆయన మన మనవి ఆలకించే దేవుడై ఉన్నాడు. హీ విల్ సర్టన్లీ హియర్ వాట్ ఎవర్ వి ఆస్క్ అని ఇక్కడ ఉంది. మనం దేవుని చిత్తములో దేవుని సన్నిధిలో ఆయన చిత్త ప్రకారముగా ఆయన సన్నిధిలో మనము మనవి చేసినప్పుడు నిశ్చయముగా ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడండి. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. లోకమంతా ఒక విధంగా ఉన్నను, మరి కుటుంబములో, సమాజములో, సంఘములో అన్నిటిలో కలుగు చేసుకున్న దేవుడై ఉన్నాడు కనుక నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు నాయందు విశ్వాసముంచి నా పాద సన్నిధిలో నీవు మనవి చేసిన మనవులన్నిటినీ కూడా నేను ఆలకించే దేవుడై ఉన్నానంటున్నాడు. సహాయము చేసే దేవుడై ఉంటానంటున్నాడు. నీ చిత్తమును ఆయన చిత్తమును జరిగించే దేవుడై ఉన్నాడు. కనుక ద ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవునికి మనము ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆయన మనం ఏది అడిగినను ఆయన మన ప్రార్థనను మన మనవులను ఆలకించే దేవుడై ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనము ఈ దినము తెలుసుకున్నాము. ప్రభు ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.